ఒకరోజు ఎంతో బాధ వచ్చేసింది. ఈ దేవా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఉంటారా, మరి ఎందుకు నేను ఇంతవరకు ఈ క్యాన్సర్ రోగుల కోసం ప్రార్థన భారం వేసుకోలేదు అని చెప్పి నేను ఆ రోజు మా అక్క ఉదయం అడిగాను. శుక్రవారం మనందరం ప్రేయర్ చేసుకుంటాం కదా, మరి ఈ రోజు నలుగురు కలిసి ఈ పేషెంట్స్ కోసం ఆ బుధవారం మాకు తెలిసింది, మరి శుక్రవారం స్పెషల్గా ప్రేయర్ పెట్టుకుందాం అక్క, మనం ప్రేయర్ పెట్టుకొని వీడియో కాల్ చేసుకొని ప్రేయర్ చేద్దామని చెప్పి ఆ పేషెంట్స్ కోసం నేను ప్రేయర్ చేయడం జరిగింది. అయితే నా గొప్పతనం గురించి నేను చెప్పట్లేదండి, మనం ఒక భారం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఒక భారాన్ని కలిగి ఉంటావో నువ్వు కనికరింపబడతావు, నువ్వు ఆ చిక్కుల్లోకి నువ్వు వెళ్లకుండా ఉంటావు. నేను మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను, ఒకసారి సాక్ష్యం చెప్పాను. నేను బాగోలేనప్పుడు మరి దేవుడు ఒకటి అడిగానండి, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు నేను జూలైలో చాలా ఫేస్ చేశాను. దేవా మరి నేను అందరి కోసం రోగుల కోసం ప్రేయర్ చేస్తున్నాను, ప్రతి రోగాన్ని ఎత్తి పట్టుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, మరి నా టెస్టుల్లో ఏమీ ఉండకూడదు నా రిపోర్ట్లో అంటే దేవుడు ప్రార్థించినప్పుడు నిజంగా నేను నమ్మని ఇన్ని రకాల టెస్టులు చేయాలో నాకు అన్ని చేస్తారు జూలైలో. మరి ఆ టెస్టుల్లో ఎందులో కూడా పాజిటివ్ అని నాకు రాలేదు, అందులో నుండి నన్ను దేవుడు తప్పించాడు. మరి అలా మనము ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకున్నప్పుడు మన భారాన్ని మన బాధని కూడా దేవుడు తీర్చేవాడుగా మరి ఉంటున్నాడు. మరి ఈ వాగ్దానం కింద 16 ఇందాక చెప్పుకున్నాము, నా పేరు పెట్టిన ఈ మందిరంలో నేను నిత్యము ఉంటాను, దాన్ని నేను కోరుకుంటానని వాగ్దానం, నా దృష్టి, నా కళ్ళ దృష్టి, నా ఆలోచన అక్కడ ఉంచుతానని దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. మరి మీకు ఇవ్వబడిన మార్క్స్ వార్త కదా ఈ అమ్మాయి ఇవన్నీ చెప్తుంది అని అంటే, మనము ఆలయం గొప్పతనాన్ని, మన మందిరం గొప్పతనాన్ని ప్రతిరోజు నువ్వు నీ దేవుని సన్నిధిలో గడుపుతున్నావే, ఆ గొప్పతనాన్ని తెలియకుండా నిర్లక్ష్యపరిచి ఏదో వచ్చాంలే వెళ్ళాంలే మన దేవుడు మరి శిక్షిస్తాడేమో, మన దేవుడు మనల్ని ఏదైనా చేస్తాడేమో అనే భయంతో కొంతమంది వస్తారు, కొంతమంది నిజంగా విశ్వాసంతో వస్తారు, కొంతమంది వచ్చిన చెప్పాను కదా వాళ్ళ మూట వాళ్ళే పట్టుకెళ్ళిపోయి అవిశ్వాసంతో వస్తారనమాట. అలాంటి ఉద్దేశంతో మరి మనం రాకూడదు. ఆ గొప్పతనం ఏంటి, అసలు మనం ఇక్కడ నివసిస్తున్నాం, ఈ మందిరంలో మనము ఈ చోట్ల ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు దీన్ని మనము వచ్చి మరి ఇక్కడ ఈ సన్నిధిలో నివసించినప్పుడు దాని గొప్పతనం ఏంటో తెలుసుకోకుండా మనం దేవుడిని నిర్లక్ష్యపరిచి వెళ్ళిపోతాం. చాలా మందికి మందిరం విలువ తెలియదు. మరి మనం మరొకసారి దాన్ని తెలియదని నేను చెప్పట్లేదు, కానీ జ్ఞాపకం చేసుకోవాలని ఈ దృష్టికి ఒకసారి తీసుకొస్తున్నాను. అదేవిధంగా మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి ఎవరైనా చదవండి. యెషయా గ్రంథము 66, 1-2. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము, నీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏర్పాటిది, నాకు విశ్రమ స్థానముగా నీరు కట్టనుద్దేశించినది ఏర్పాటిది. దేవుడు అంటున్నాడంటే ఇక్కడ ఆకాశం అట ఆయన సింహాసనం అంట, భూమి అంట ఆయన పాదపీఠం అంట. మరి మన దేవాలయం కొలత ఎంతండి, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన ఇక్కడ పట్టజాలం అంటే ఇక్కడ బిగించగలమా, ఇక్కడ ఉంచగలమా అసలు మనం ఆయన్ని? అంత గొప్ప దేవుడిని. మన దేవుడు పరలోక పట్టణంలో ఉన్నాడని మనకు తెలుసు. అది ఎక్కడో మన సునీత విలియమ్స్ న్యూస్ అంతా మీరు చూసి ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఉంటే పేరు తీసుకొచ్చారు ఇదంతా మరి చూసినప్పుడు వాళ్ళు మరి ఐఏఎస్ కేంద్రంలో ఉన్నట్లుగా మనము ఆ న్యూస్లో చదువుతాం. అయితే అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుందండి, మనిషికి అందగలిగిన ఎత్తు. మరి మన దేవుడు ఎక్కడ ఉన్నాడో ఎవరైనా ఎప్పుడైనా కనుక్కున్నారా? ఆయన ఎంత ఎత్తులో ఉన్నాడో, ఆయన అసలు ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని ఆయన వాక్యం చెప్తుంది. మరి అంత గొప్ప దేవుడు నీ కోసం, నీ ప్రార్థన ఆలకించడానికి, నిన్ను అంగీకరించడానికి, తన వాక్కును నీకు బయలుపరచడానికి, తనకు తాను తగ్గించుకొని తన ప్రసన్నతని మరి ఇక్కడ ఈ మందిరంలో ఉంచినప్పుడు మరి నిన్ను ఏ విధంగా తగ్గించుకొని ఇక్కడికి వస్తావు, నిన్ను నువ్వు ఏ విధంగా సరి చేసుకొని ఇక్కడికి వస్తావు, అసలు దేనికి వస్తావు మందిరానికి? నువ్వు ఏ రోజైనా ఆలోచన చేసావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటి కదా, అసలు నాకు ఎక్కడ సరిపోతుంది, నువ్వు నన్ను అక్కడ ఉంచగలవా? నిజమే కదా, మనం ఉంచగలవా? ఆయన వాగ్దానం చేశాడు, ఎక్కడ 2-3 కూడి నా నామం పేరిట ఉంటారు అక్కడ కూడా నేను ఉంటానన్నాడు. అలాగే మన దేహము, మన హృదయం కూడా దేవుని ఆలయం చెప్పబడతా ఉంది అంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. ఎంత తగ్గించుకున్నాడండి మన దేవుడు, మరి అంతే తగ్గించుకొని మన కోసం సిలువలో బలి కూడా అయ్యాడు. ప్రతి ఒక్కరి కోసం రక్తం కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. మరి ఆయన అసలు అంత తగ్గించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ ఒక్క ఆత్మ అయినా విడవబడకూడదు ఈ లోకంలో, ఒక్క ఆత్మ అయినా తప్పిపోకూడదు, ఒక్క
కష్టం. ఎందుకంటే మనుషులందరూ స్వార్థపూరితులు అయిపోయారు. ఈ కాలంకి వచ్చేసరికి పిల్లలకి తల్లికి తండ్రికి మధ్యలో కూడా ఆస్తుల తగాదాలు వచ్చేసరికి ప్రేమ ఏం లేదు. ఈ మధ్య న్యూస్లో వింటే భర్తను చెప్పి సూట్ కేసులో పెట్టడం, భార్యను చెప్పి సిమెంట్ గోడల్లో కట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భయంకరమైన ఒక లోకంలో మనం బ్రతుకుతున్నాం. మరి నీ దేవుని కృప లేకపోతే, నీ దేవుని నడిపింపు లేకపోతే, నీ దేవుని వాక్యంతో లేకపోతే ఈ భయంకరమైన ఈ లోకంలో నువ్వు ఎలా జీవిస్తావు? మరి లేదా నువ్వు జీవించేసావు ఓకే, నీ తరతరాలు నీ బిడ్డల్ని నువ్వు ఎలాగా ఆయన సన్నిధికి నడిపిస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. అలాగేనండి 84వ కీర్తన, అలాగే 122వ కీర్తన మనం ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే కోరహు కుమారులు గారు 84వ కీర్తన రాశారు. 122వ కీర్తన దావీదు గారు రాశారు. ఒకసారి 122వ కీర్తన చూసుకొని 84వ కీర్తన మనం అందులో కూడా ఆలయం యొక్క గొప్పతనం గురించి మనకి చెప్పబడతా ఉంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించి యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి చాలు. ఈ వాక్యాన్ని ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదివినట్లయితే 122వ కీర్తన ఒక ఈ కీర్తననే కాదు, దేవుని ఆరాధించడం అవని, దేవుని మందిరంలో నివసించడం అవని, దేవుని గొప్పతనం